ఫైనల్ గా ఇప్పుడు మీ డిమాండ్ పై ఇప్పటికీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే నెక్స్ట్ మీ కార్యాచరణ ఏంటి? మళ్ళీ ఏమైనా సమ్మెలు నిర్వహించే అవకాశాలు ఉందా? మేము ఊరిక ప్రతిసారి సమ్మె అంటే బాగుండదు. ప్రభుత్వాన్ని క్లియర్ గా అర్థం చేసుకున్నది, కార్మికుల ఆవేదన అర్థం చేసుకున్నది. ఆనాడు ఇందిరా పార్క్ లో 20,000 మంది కావచ్చు సమ్మె చేస్తే కార్మికుల్లో ఏ విధమైనటువంటి పరిస్థితి వచ్చింది. ఇవాళ శంకర్ గౌడ్ చనిపోయిండు, కొంతమంది అఘాయిత్యం చేసుకున్నారు, ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుంది అట్లాంటివి ఉంటే. కాబట్టి ప్రతిదానికి సమ్మె అని కార్మికులని కొలపలేం మనం. కానీ ప్రభుత్వం మీద నమ్మకం ఉంది, చేయాలంటున్నాం. చేయకపోతే తప్పకుండా కార్మిక వర్గం అంతా కూడా ఏం చేయాలనేది నిర్ణయించుకొని తప్పకుండా ప్రభుత్వానికి అల్టిమేటం ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. తగ్గేదే లేదు, వెనకబోయేది లేదు. కార్మిక సమస్యల మీద మేము తప్పకుండా ఉంటాం. కాకపోతే మేమందరం కూడా ప్రభుత్వానికి చేసిండ్రు వాళ్ళు, ఎందుకంటే పెద్ద మనసుతోటి ఇంపార్టెంట్ చిరకాల కోరికలను తీర్స్తామని చెప్పి ఇచ్చిండ్రు. ఆల్రెడీ పిఆర్సీ ఇచ్చిండ్రు. మిగతా 29 డిమాండ్ల మీద మాట్లాడిండ్రు. రిజల్ట్ రేపు వస్తూ ఉంటది. అట్లాగే ఎవరైతే మరి బెడ్ విన్నర్ స్కీమ్ లో వచ్చిందో చనిపోయిన వాళ్ళ పిల్లల ఉద్యోగ ఉపాధిలో వాళ్ళకు కూడా అపాయింట్మెంట్ రెగ్యులర్ ఇవ్వాలని చెప్పినాం. 2 ఏళ్ల తర్వాత అని వాళ్ళు ఇచ్చిండ్రు. మిగతాది కూడా ఇప్పుడున్న వాళ్ళందరినీ 108 లో రెగ్యులర్ చేసి ప్రీవియస్ సర్వీస్ ఏదైతే ఉంటుందో వాటిని అపాయింట్మెంట్ రెగ్యులర్ కోసం నెక్స్ట్ ఏ బోర్డు ఎప్పుడు వస్తే ఆ బోర్డులో పెడతా అని చెప్పడం జరిగింది. పెట్టి అపాయింట్ ఏ రోజు ఫస్ట్ వాళ్ళు డ్యూటీలోకి వచ్చారో ఆ రోజు నుంచి రెగ్యులర్ అవుతారు. ఆ విధంగా మాట ఇచ్చారు. కాబట్టి అది కూడా పెద్ద అచీవ్మెంటే కార్మికులకి. ఆ విధంగా అదే కాదు, ఇంకా ఆర్టీసీలో ఈ వైద్య సేవలు ఉన్నాయి, వైద్యంలో కూడా మార్పులు రావాలనుకున్నాం. రిటైర్డ్ అయిన వాళ్ళకి నెలకే మందులు ఇస్తే సీనియర్లంతా కూడా అక్కడికి రాలేకపోతా ఉన్నారు. వాళ్ళు 2 నెలలకు ఒకసారి మందులు ఇస్తే వాళ్ళు వచ్చి తీసుకుపోతారు. ప్రతిసారి రావాలంటే వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ముసలోళ్ళు ఉంటారు, బస్ ఎక్కలేని వాళ్ళు ఉంటారు. ఆ విధంగా మనం దానికి కూడా సానుకూలత వచ్చింది. అట్లాగే గతంలో రిటైర్డ్ అయినప్పుడు 4 లక్షల రూపాయలు మన ఖర్చుల కోసం అని చెప్పి ఉంది. వాళ్ళ భార్యాభర్తలకి 2 లక్షల చొప్పున. కానీ గతంలోనే అది 6 లక్షలు ఇవ్వడానికి అప్పుడే ఒప్పుకున్నారు. అది పెండింగ్ లో ఉంది. కాబట్టి మొన్న జేఏసీగా మేము జేఏసీలో డిమాండ్ పెట్టినాం, మాట్లాడినాం. మాతో పాటు నాన్ జేఏసీ కానీ అందరం సభ్యులు ముక్తకంఠంగా ఒకే మాట మీద అవి కూడా మరి చేయాలి. 6 లక్షలు ఇవ్వాలి, 6 కాదు అసలు 10 చేయాలి. 10 లక్షలు తక్కువనే ఆర్టీసీలకు ఇస్తే. కానీ ముందుగా దాన్ని రెస్టోర్ చేయండి, 6 లక్షలు అన్నదాన్ని రెస్టోర్ చేయండి, తర్వాత మిగతాది మాట్లాడుకుందామని చెప్పినాం. దానికి కూడా సానుకూల స్పందనే వచ్చింది. తర్వాత ఎస్ఆర్బిఎస్ ఎస్బిటి కంటిన్యూ కావాలి. ఎస్బిటిలో గతంలో కూడా మరి ఆర్టీసీ నుంచి డబ్బులు ఇచ్చేది ఉండే, ఈ మధ్యకాలం ఆగిపోయింది. దాన్ని కూడా పెంచి కార్మికులకు వచ్చేదే తక్కువ. రిటైర్డ్ అయిన వాళ్ళకి వాళ్ళ పాత వాళ్ళకి పెన్షన్ ఉండదు. చాలా మంది ఏమనుకుంటారంటే మీ అందరు ఇప్పుడు కూడా ఆర్టీసీలకు పెన్షన్ ఎంత వస్తుందో అనుకుంటారు. ఆర్టీసీకి పెన్షన్ ఉండదు. మేము పెన్షనర్లం కాదు. ఆనాడు వెంకటస్వామి గారు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నప్పుడు వారు పెట్టారు, మా పిఎఫ్ డబ్బుల మీద వచ్చేది 2,000 3,000. ఇప్పుడు నాకు 3,200 వస్తుంది. 3,200. నేను 38 సంవత్సరాలు కంప్లీట్ చేసిన, సూపర్వైజర్ గా డిప్యూటీ సూపరింటెండెంట్ గా రిటైర్డ్ అయినా, నాకు అంత వస్తుంది. కాబట్టి పాత వాళ్ళకి 800, 600, 500 ఇష్టోళ్ళు కూడా ఉన్నారు, 1000 రూపాయల ఇష్టోళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు రిటైర్డ్ అయిన వాళ్ళు. సో వాళ్ళందరూ కూడా మాకు పెన్షన్ కాదు. ఒక దిక్కేమో పెన్షన్ లేదు, రెండోది మాకు వైట్ రేషన్ కార్డు ఇస్తలేరు. మీరు ఆర్టీసీ ఉద్యోగులు కదా అంటున్నారు. మేము కార్మికులు, ఉద్యోగులం కాదు, కార్మిక సంఘాలు. ఇవాళ సూపర్వైజర్లు TI3 వరకు అంటే TTIల వరకు కూడా అందరూ కార్మికులే, కార్మిక శాఖ కింద ఉంటారు. మరి కార్మికులు అయినప్పుడు మేము సూపర్వైజర్లం కాదు, ఉద్యోగులం కాదు, ప్రభుత్వ ఉద్యోగులం కాదు, కార్పొరేషన్ లో పనిచేస్తున్నాం. కాబట్టి వైట్ రేషన్ కార్డు ప్రభుత్వం పెద్ద మనసుతో అందరికి రిటైర్డ్ అయిన రోడ్ల మీద ఉన్నారు. వైట్ రేషన్ కార్డు ఉండాలి, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి. అంటే వైట్ రేషన్ కార్డు ఇస్తే దాంట్లో ఏదైతే వెసులుబాట్లు ఉన్నాయో అవన్నీ కూడా బీదలు, అతి బీద వాళ్ళు ఆర్టీసీ వాళ్ళు, ఏమి లేని వాళ్ళు ఆర్టీసీ వాళ్ళు అందరికి కూడా ఆ విధంగా వైట్ రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి గవర్నమెంట్ ఓ జీవో తీసి ఆదరించాలని చెప్పి కూడా మీ ద్వారా నేను గవర్నమెంట్ కి అప్పీల్ చేస్తా ఉన్నా. ఓకే అండి, థ్యాంక్ యూ అండి థామస్ రెడ్డి గారు. సో చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మీ వల్ల మా ప్రేక్షకులకు చాలా ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆర్టీసీలో జరిగే నష్టాలు, ఎవరైతే ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న నష్టాలు ఏంటి, వారు ఇంతవరకు ఎంత కష్టపడుతున్నారు అనేది కూడా ఎవరికి తెలియదు. ఇంతవరకు వాళ్ళకు పెన్షన్ వస్తుంది అనే థాట్ లోనే ఉన్నారు. సో థ్యాంక్ యూ అండి. ఇంకా ఇలాంటి మరెన్నో ఇంటర్వ్యూస్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు ప్రభ. థ్యాంక్ యూ.